ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మేము ఈరోజు మా గ్రామం మర్లపొడి గ్రామానికి వచ్చేసాము. అక్కడ భోగి ముందు రోజు నైటు 12 గంటలకి భోగి మంట ఇదే విధంగా పెద్ద మంటలు ఇలాగ వేస్తారండి. వేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇది అంత జనాలు కూడా ఇక్కడ మగపిల్లలు అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి భోగి పండుగ చూస్తారు. భోగి రోజు ఈవినింగ్ 6 o'clock అలాగా పెద్దలకి మూలకి తీసుకువచ్చి బట్టలు ప్రసాదాలు ఇవన్నీ పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ తర్వాత ఈ ప్రసాదాలన్నీ భోజనాలు అన్నీ అయిన తర్వాత ఆ నైటు ఆ ఊర్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఈ సంక్రాంతికి తీసుకొచ్చారండి. ప్రతి సంక్రాంతికి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు బుర్రకథ అనే ప్రోగ్రాం కూడా భోగి రోజు నైట్ స్టార్ట్ చేశారనమాట. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం అందరం కూడా. సంక్రాంతి రోజు మార్నింగ్ కబడ్డీ, ఖోఖో ఇవన్నీ గేమ్స్ పెట్టారు. అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడా సీనియర్ జూనియర్ చెప్పున్న గేమ్స్ ఆడిపించారండి. ప్రతి అమ్మాయి కూడా గేమ్స్ అన్నిట్లో కూడా ముందుండాలని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి. అదే సంక్రాంతి రోజు ఈవినింగ్ ముగ్గుల పోటీలు కూడా జరిగాయి. 72 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొని చాలా మంచిగా ముగ్గులు వేసి కలరింగ్స్ కూడా వేశారండి. ఈ ముగ్గులు ఏంటంటే ఆ ఊరు పెద్దలు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే 3 ప్రైజులు తీసాక మిగతా ముగ్గులు వేసిన వాళ్ళందరికి కూడా ప్రైజెస్ ఇస్తారండి. చాలా మంచిగా ఈ ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కాకుండా మేమైతే ఇగో మా ఇంటి ముందు వేసుకున్నాం, చూసారు కదా, ఈ ముగ్గులు వేసాము. మంచిగా అనిపించిందండి ఇవన్నిటిని చూసి. ఈ ముగ్గుల పోటీలు అన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా ఆ ముగ్గులన్నీ ఎలా ఉన్నాయని ఆ చివరి వరకు అంటే 72 ముగ్గులు కూడా చూడడానికి అని వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసామండి. ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. అదే రోజు నైటు కొన్ని గేమ్స్ పిల్లలకు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారండి. అదే నైటు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, కనుమ రోజు. ఖోఖో కొన్ని గేమ్స్ ఇంకా పెట్టారండి. కొన్ని అయితే నేను వీడియోస్ తీయలేకపోయాను. తర్వాత భోజనాలు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అదే నైటు ముందుగా విన్ అయిన వాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీల్లోని అలాగే కొన్ని గేమ్స్లో అన్నిట్లో విన్ అయిన వాళ్ళకి అందరికి కూడా ప్రైజెస్ ఇచ్చారు. ముగ్గుల పోటీలో వాళ్ళకి అందరికీ కూడా శారీస్, అబ్బాయిలకి కబడ్డీలో మెడల్స్, కప్స్, బాక్సెస్ అన్నీ కూడా ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ సంక్రాంతి సంబరాలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మర్లపొడి గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతుంటాయి.